డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరియు ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం అండర్ 16 ఇయర్స్ 18 ఇయర్స్ బిలో 16 ఇయర్స్ ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించడానికి మా డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్ సౌజన్యంతో అధ్యక్షులైనటువంటి ఆంధ్యాల లింగయ్య గారి సహకారంతో మా ముక్కాల్ అకాడమీ ఆధ్వర్యంలో మా గ్రామస్తుల సహకారంతో ముందుకొచ్చి నిర్వహించడం జరుగుతున్నది. ఇది సుమారు 10 రోజుల కోచింగ్ క్యాంప్. అండర్ 16 డిస్ట్రిక్ట్లో ఉన్న ప్లేయర్స్, సబ్ జూనియర్స్ అండ్ జూనియర్స్ ప్లేయర్స్ అని సెలెక్షన్ చేసుకుని ఇక్కడ క్యాంప్ నిర్వహించుకోవడం జరిగింది. నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం యొక్క సౌజన్యంతో తర్వాత ముక్కాల్ స్పోర్ట్స్ అకాడమీ ద్వారా అండర్ 16 ఇయర్స్ అండర్ 20 ఇయర్స్ బాలుర శిక్షణ శిబిరం ప్రారంభించటం జరిగినది. ఈ యొక్క కోచింగ్ క్యాంప్ 10 రోజుల పాటు కొనసాగుతుంది. ముఖ్య ఉద్దేశం, మేము ఇంత పనిచేయటానికి గంగాధర్ నూతనంగా నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినారు. తర్వాత నేను జాయింట్ సెక్రటరీగా ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి మాకు ప్రధాన కారకులు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళేమో మాకు ఆర్థిక ముందుండి నడిపించే వ్యక్తి ఏనుగు దయానంద రెడ్డి గారు, విద్యాదాత, క్రీడాదాత. ఎన్నో పాఠశాలకు ఇటు స్కూల్ డెస్కులతో పాటు కంప్యూటర్స్ని, క్రీడా సామాగ్రిని అందించి ఈ క్రీడా ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా 16 లక్షల యొక్క విరాళాలు ఇచ్చి మిగతా రూపాయలను గంగాధర్ గారి ఉన్న పరిచయాలతో స్పోర్ట్స్ మెన్ల ద్వారా సంజయ్ సారు, ఇటు ప్రదీపు, ఇటు ఉదయ్ అందరూ కలిసి మంచిగా ఇచ్చి తర్వాత డాక్టర్ ఉమామేశ్వర రెడ్డి గారు, సంతోష్ గారు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళందరి సహకారంతో ఈ మినీ స్టేడియం నిర్మించుకున్నాం. ముఖ్యంగా
మేము పాఠశాల స్థాయిలో గంగాధర్ ఒకటే పాఠశాల చదివినప్పుడు మేము ఒకే టీంలో ఆడి ఎన్నో ట్రోఫీలు సాధించి విజయాన్ని సాధించి ఒక జీవితంలోనే కబడ్డీ అన్నది మొదటి భాగంగా భావించినాం కాబట్టి నిజామాబాద్ జిల్లా మా యొక్క సేవని మా ఆటని మా యొక్క ప్రావీణ్యతను గుర్తించి అందియాల లింగయ్య గారు దాదాపుగా 25 ఏళ్ళు నిజామాబాద్ జిల్లాకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వారు మనల్ని చేరదీసుకొని ఈరోజు ఇంత బారు బాధ్యతల్ని మాకు అప్పచెప్పడం జరిగింది. వారి ఆశయాలు అయితే ఏది ఉన్నదో నిరంతరము దసరాకు ఇటు సమ్మర్లా కోచింగ్ క్యాంపులు నిర్వహించి ఇప్పుడు బాలురతోనే మనం ముగించుకుంటున్నాం. తర్వాత బాలికలకు కూడా కోచింగ్ క్యాంప్ నిర్వహించి ఉన్నత స్థానానికి జాతీయ స్థాయి తర్వాత అంతర్జాతీయ స్థాయికి అందించాలనే తపనతో గంగాధర్ చాలా పట్టుదల ఉన్నారు. ఇదంతా కూడా మాకు దైవ నిర్ణయంతో జరిగిపోతుందండి. ముఖ్యంగా అంటే పునాది మాకు ముప్కాల్ గ్రామస్తులు వీడీసీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అనాధికారులు ఉన్నారు. తర్వాత మాకు సాయన గంగారంగ కూడా అండా ఉన్నది. వీళ్ళంతా సహాయ సహకారాలతో మేము ఇక్కడ ఒక వేదికని అంతా ఇండస్ట్రీ నిర్మించుకున్నాం. వారికి కూడా మా క్రీడల తరపున ప్రత్యేకమైన చేసుకుంటూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా సంకల్పం ఇచ్చిండ్రు, మేము ఇంతటికీ మా పని అయిపోయిందని మేము అనుకుంటలే, ఇంకా బాధ్యత పెరిగింది. వారి యొక్క ఆశయాన్ని కూడా గంగాధర్ నిరంతరం వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తారో కబడ్డీని కూడా అదే విధంగా అంతే టైం వెచ్చించి కుటుంబానికి తక్కువ టైం ఇచ్చి ఈ ఆటలకు ఎక్కువ టైంనిచ్చి మా అందరికి కూడా ఒక ధైర్యం ఉన్నాడు మా వెనుక అనే ఒక ఆత్మస్థైర్యం కూడా మా క్రీడాకారులకు కల్పించారు. వారికి మా క్రీడాకారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత ప్రోత్సహిస్తున్న మరొక్కసారి లింగయ్య సార్ని కూడా మేము అభినందించకుండా ఉండలేం. ఎల్లవేళ ఈ ఆటలు బతికించిన రోజులు మేము వారికి ఒక్క గ్రామస్తుల తరఫున మేము క్రీడాకారులు రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ఛానల్ ద్వారా జాతీయ క్రీడాకారులు కావచ్చు, ఇంకా క్రీడా అభిమానులు కావచ్చు, మనం ప్రోత్సహించడానికి మాకు ఒక సలహా ఇంకా ఏదైనా రూపకంగా మాకు ధైర్యాన్ని ఇస్తే ఇంకా మాకు ముందటి వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా క్రీడలు బతికించడానికి ఎంతో దోహదపడతామని ఆశిస్తూ తప్పకుండా ఈ మైదానాన్ని సందర్శించడానికి కూడా వస్తారని ఆశిస్తూ ఇక్కడ క్యాంపులు పాల్గొన్న తర్వాత నిరంతరము మనం ప్రోత్సహిస్తూ చూడటానికి సందర్శించడానికి వచ్చిన ప్రతి క్రీడాకారుడికి మా నిజామాబాద్ జిల్లా కబడ్డీ సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతే తాపత్రయంతో మా లింగయ్య సార్ కూడా మమ్మల్ని వెన్నుంటి అంద్యాల లింగయ్య గారు మమ్మల్ని నడిపిస్తున్నారు. వారి యొక్క సౌజన్యంతో మేము అన్ని కార్యక్రమాలు నడిపించుకుంటున్నాం. అంతేకాకుండా మా యొక్క యాక్టివిటీస్ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, పేపర్లో కావచ్చు చూసినప్పుడు వివిధ గ్రామాల ఆడినటువంటి జాతీయ క్రీడాకారులు తర్వాత క్రీడా అభిమానులు మనల్ని ఎన్నో సందర్శించి క్యాంపులు సందర్శించి మనల్ని అభినందిస్తూ మీరు వెళ్ళండి ముందడికి, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మీకు మా సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుందండి. ఇటు వేల్పూర్ వాళ్ళు అయితేంది, ఇటు అంకాపూర్ అయితేంది, అటు పడకల్ అయితేంది, నిజామాబాద్ అయితేంది, చుట్టుపక్కల నాగంపేట అయితేంది, ప్రతి గ్రామం నుండి కుసాపూర్ అయితేంది జాతీయ క్రీడలు ఆడినటువంటి క్రీడాకారులు మనల్ని అభినందిస్తూ వెళ్తున్నారు. అంతేకాకుండా వారి మనోధైర్యాన్ని మాకు తెలియజేశారు. వారి అంతే ఆత్మవిశ్వాసంతో ఇంకా ముందటికి పోవడానికి గంగాధర్ కూడా ఎన్నెలేని ఆత్మస్థైర్యం పెంపొందుతున్నది. మొన్ననే ఉమెన్స్ స్టేట్ లెవెల్ బుసాపూర్లో మనం టోర్నమెంట్ వేసుకున్నాం. దాంట్లో మన బుసాపూర్ వాస్తవురాలు అతిథికి జాతీయ క్రీడాకారుడు ఎంపికైంది. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి అండర్-16లో కూడా మన గర్ల్స్ ఉమెన్స్కు 3rd ప్లేస్ వచ్చింది. దీన్ని బాయ్స్ కూడా కాబోయే రోజులలో తర్వాత పాలెం పిల్లవాడు సుశాంత్ కూడా జాతీయ స్థాయికి క్యాప్టెన్షిప్ చేసే బాధ్యతని నిర్వహించారు. ఇంత నిజామాబాద్ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత క్రీడల్లో అది పుట్టినిల్లైన కబడ్డీ గ్రామీణ క్రీడల్లో ఎంతో మంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు. ఇప్పుడే మరుగున పడుతున్న ఈ ఆటని గంగాధర్ గారు దాన్ని పసిగట్టి దాని ముందటికొచ్చి ఈ ఆటని బతికించడానికి ఎంతో తోడ్పడుతున్నారు. చాలామంది చాలా రకాలుగా విమర్శించవచ్చు, అనుకోవచ్చు. కష్టపడ్డోడికి పేరు సత్య, నేను చెట్మల్ తండ గ్రామం మండల్ గాంధారి డిస్ట్రిక్ట్ కామారెడ్డి నుంచి వచ్చిన నేను ప్రతి ఒక్క చదువు నిజామాబాద్లో చదివాను. నేను 2 సంవత్సరాల పాటు కబడ్డీ నేర్చుకున్నా. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగా ఇంప్రూవ్ అయింది గేమ్. చాలా రకంగా మాకు స్కిల్ చెప్తున్నారు. ప్రతి ఒక్క ఏమైనా కావాలన్నా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఏమైనా ఫెసిలిటీస్ మాకు చాలా బాగా అందడం జరిగింది.
ఫుడ్ కానీ పైసల గురించి కానీ ఏమైనా ప్రతి ఒక్క మంచి చెడు మా సార్లు చూసుకుంటున్నారు. మాకు ఈడ వచ్చినందుకు చాలా ఖుషిగా ఉంది. నా పేరు డి పండిత్. నేను ఇందల్వాయి మండలం నుంచి వచ్చాను. ఇక్కడ రావడానికి కారణం మా గురూజీ రాజ్ కుమార్ సార్ ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నారని ఇక్కడ పంపించడం జరిగింది. ఇక్కడ వచ్చినాక గేమ్ చాలా ఇంప్రూవ్ అయింది. మార్నింగ్ 5:30 to 9:30 వరకు గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఈవినింగ్ 5:30 to 9:30 ఇక్కడ ఏ ఫెసిలిటీస్ అయినా చాలా బాగున్నాయి. ఫుడ్ విషయాన్ని కానీ వాటర్ ఫెసిలిటీస్ ఏ ఫెసిలిటీస్ అయినా చాలా బాగున్నాయి. సార్ వాళ్ళకైనా మ్యాచ్ లేకపోయినా చాలా బాగా కొనిస్తుర్రు సార్లు. ఇంకా కోచింగ్కి సీనియర్ ప్లేయర్స్ ప్రదీప్ సార్ కానీ, శాలు సార్ కానీ, సీను సార్ కానీ వాళ్ళందరూ కోచింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు.